ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషరత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో వివాహ పొంతన విషయంలో ఉన్నటువంటి అపోహలేంటి, ఎలాంటి అంశాలను చూసి భయపడి కొన్ని సంబంధాలు వదులుకోవడము, వివాహం విషయంలో సమస్యలు వస్తాయనే అభిప్రాయంతో కొంత అపోహతో కొన్ని కాంబినేషన్స్ చూసి భయపడము, ఇలాంటి వాటి నేపథ్యంలో వివాహ పొంతన చేసేటప్పుడు కంపాటబిలిటీ కోసం మనం చూడవలసినది ఏంటి, కాంబినేషన్స్ ఎలాంటి వాటిని పట్టించుకోకర్లేదు, ఇలాంటి విషయాల్ని తెలియజేస్తాను. ఈరోజు మ్యాచ్ మేకింగ్ అనేది, అంటే మ్యారేజ్ కంపాటబిలిటీ అనేది ప్రతి బాలు కూడా చూస్తున్నటువంటి అంశము. అది ఒక రకంగా మంచి పరిణామమే. ఇంతకుముందు రోజులతో పోలిస్తే ఇప్పుడు అవగాహన అనేది ఎక్కువైంది, కానీ దానివలన దుష్ప్రయోజనాలు కూడా ఎక్కువయ్యాయి, దానివల్ల ప్రమాదాలు కూడా ఎక్కువయ్యాయి. అంటే చాలా మంచి సంబంధాలు వచ్చినప్పటికీ కూడా ఏదో ఒక చిన్న కారణంతో దాన్ని పక్కన పెట్టేయడము, లేదా ఏదో ఒక కారణం చూపించి భయపెట్టడం ద్వారా జ్యోతిష్యులు ఇక ఆ వివాహం విషయంలో చాలా భయపడిపోవడము, ఇలాంటివి తరచూ చూస్తూ ఉంటాము. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది వివాహ పొంతన యొక్క కాన్సెప్ట్ ఏంటి. అంటే నిజంగానే మనమే ఒక అబ్బాయినో అమ్మాయినో సెలెక్ట్ చేసి వివాహం చేస్తున్నామా, లేదా వివాహం దైవ నిర్ణయమా? వివాహం అనేది దైవ నిర్ణయం. అంటే అడగచ్చు, మరి వివాహ పొంతన ఎందుకు చేస్తున్నామండి, అసలు ఆ కాన్సెప్ట్ని ఎందుకు మన వాళ్ళు ప్రవేశపెట్టారు, ఇంట్రడ్యూస్ చేశారు? నిజమే, వివాహం అనేది దైవ నిర్ణయమే. ఒక అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎటువంటి జీవిత భాగస్వామి వస్తారు అనేది వారి జాతకంలోనే నిర్దేశించబడి ఉంటుంది. అటువంటి అమ్మాయి లేదా అటువంటి అబ్బాయి వారి జీవితంలోకి వస్తారు. మరి వివాహ పొంతన ఎందుకు చేయాలి? ఒక మానవ ప్రయత్నంగా వారి జీవితంలోకి వచ్చేటువంటి అబ్బాయి కావచ్చు అమ్మాయి కావచ్చు ఎటువంటి మనస్తత్వంతో వస్తారు, వారిద్దరూ ఏ విషయాల్లో సర్దుకుని ముందుకు వెళ్ళాలి, ఇలాంటి విషయాన్ని తెలియచేస్తుంది ఈ పొంతన అనేది. ఆ దృష్టికోణంతో చూసినప్పుడు మనకి వివాహ పొంతన యొక్క పరమార్థము, దాని యొక్క ఉపయోగము బాగా అర్థమవుతుంది. వివాహంలో సమస్యలు రావడానికి ప్రధానమైన కారణం మనస్సు. అవతల వ్యక్తిని అంగీకరించడం, యాక్సెప్ట్ చేయడము, లేదా సర్దుకోపోయే మనస్తత్వం లేకపోవడము, సర్దుకోలేకపోవడము, ఇలాంటి చిన్న చిన్న కారణాలతో ఎన్నో సమస్యలు చూస్తూ ఉన్నాం వివాహ విషయంలో. అయితే ఉదాహరణకు అబ్బాయి చార్ట్ చూసుకున్నట్టయితే, లేదా అమ్మాయి చార్ట్, అందులో ఎటువంటి అబ్బాయి వస్తాడు అని వారి చార్ట్లోనే ఉంటుంది. అటువంటి అబ్బాయే అమ్మాయి జీవితంలోకి వస్తాడు. అయితే వివాహ పొందడం ద్వారా మనం ముందుగానే మెంటల్గా ప్రిపేర్ అవ్వడము, వాటిని ఆ సమస్యల్ని హ్యాండిల్ చేయడానికి అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు ఎటువంటి మార్పులు చేసుకోరు వారి యొక్క ఆలోచనల ధోరణిలో అని తెలియజేస్తాయి ప్లానెట్స్. అంతే తప్ప మనం జ్యోతిష పండితులం కదా అని చెప్పి ఉన్న దోషాన్ని పోగొట్టేస్తాము, విడాకులు కూడా రద్దు చేసేస్తాము పరిహారాలతో అనేటువంటి కాన్సెప్ట్లు కూడా ఎక్కువ ప్రచారం అవుతున్నాయి. ఒక జాతకుడికి 2 వివాహాలు ఉన్నట్టయితే, అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు, 2 వివాహాలు అయి తీరుతాయి. దాన్ని ఆపేటువంటి పరిహారం లేదు. ఒక్కసారి బ్రహ్మదేవుడు అటువంటి విధిని రాశాడు అంటే జరిగి తీరాల్సిందే. ఇది ప్రాక్టికల్గా కూడా మనం చూస్తున్నాము. కర్మని అంగీకరించాలి అని చెప్తుంది జ్యోతిషము. నీ కర్మలు ఎలా ఉన్నాయి అని చూపించేది జ్యోతిషం తప్ప కర్మల్ని నాశనం చేయడము, కర్మల నుంచి తప్పించుకోవడము జ్యోతిష్యం చెప్పదు, ఎప్పుడూ కూడా చెప్పదు. ఈ నేపథ్యంలో చూసినట్టయితే వివాహ పొంతన అసలు ఎందుకు చూడాలి, ఎలాంటి విషయాలు చూసి భయపడకూడదు, ఇలాంటి విషయాలను కొన్ని మెన్షన్ చేస్తాను. ఎందుకంటే తరచూ నాకు ఈ మ్యాచ్ మేకింగ్ చేసేటప్పుడు ఇటువంటి అపోహలు నేను చూస్తూ ఉంటాను. మొట్టమొదటిది గుణమేళనం, అంటే పాయింట్ బేస్ సిస్టమ్. 36 పాయింట్లు, అందులో ఎన్ని ఎక్కువ పాయింట్స్ ఉంటే వారి యొక్క కంపాటబిలిటీ అంత బాగుంటుంది అనేదాన్ని బాగా ప్రచారం చేశారు. ఈ కాన్సెప్ట్ ఒక 400 సంవత్సరాల ముందు ప్రవేశపెట్టబడింది. అయితే ఇది ఫ్యాన్సీగా ఉంది, చాలా సింపుల్గా ఉంది, టెక్నికల్గా ఉంది, ఇలాంటి రీజన్స్ వలన కావచ్చు వాటిని ఎక్కువగా ప్రచారం చేశారు. దీనికి ఎక్కడ కూడా వ్యాలిడిటీ లేదు, ఎక్కడ కూడా నిరూపణ కాలేదు. పాయింట్స్ ఎక్కువ ఉన్నంత మాత్రాన వాళ్ళిద్దరి వైవాహిక జీవితం బాగుంటుంది అనేటువంటి విషయంలో. ఎక్కువ పాయింట్స్ ఉండి కూడా డైవర్స్ తీసుకున్నటువంటి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇది ఏమాత్రం సహేతుకం కాదు. ఇది ప్రాక్టికల్గా చూస్తున్నటువంటి వాస్తవం. ఇది గుణమేళనాన్ని పట్టించుకోకండి.
ఎందుకంటే ఒక అమ్మాయి జాతకంలో కావచ్చు, అబ్బాయి జాతకంలో కావచ్చు, సెపరేషన్ ఉంది అంటే సెపరేషన్ అవుతుంది. అయితే ఇక్కడ కూడా ఒక విషయం తెలియజేయాలి. జ్యోతిష్యులు ఎప్పుడు కూడా ఒకవేళ సెపరేషన్ ఉన్నా, 2 మ్యారేజెస్ ఉన్నా, మ్యారేజ్ కంపాటబిలిటీ కోసం వచ్చినప్పుడు వారి ముఖం మీద చెప్పకూడదు. చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకు? ఒకవేళ సెపరేషన్ ఉంది, అదేమన్నా తప్పించగలము అంటే చెప్పొచ్చు. తప్పించలేనప్పుడు చెప్పి ప్రయోజనం ఏంటి? కొంత ఇద్దరికి వివాహం తర్వాత సమస్యలు ఉంటాయి. ఈ విధంగా ఒకరినొకరు అర్థం చేసుకోవాలి, ఈ విషయంలో వారు కృషి చేయాలని చెప్తే చాలు. అంతే తప్ప ఎప్పుడు కూడా చెడుని చెప్పకూడదు, జరగబోయే చెడుని చెప్పకూడదు. ఇది జ్యోతిష్యంలో ప్రాథమికమైనటువంటి సూత్రం. అయితే అన్నిటికంటే బాధాకరమైన విషయము, ఒక చార్ట్ తీసుకుని వస్తారు, వివాహవంతం చూడమంటారు. అబ్బాయి కావచ్చు, అమ్మాయి కావచ్చు, వివాహంలో ప్రాబ్లమ్స్ ఉన్నాయని చూసిన వెంటనే మీరు ఈ పరిహారం చేయండి, దోషాలు పోతాయి అనేది బాగా ప్రచారమైంది. అసలు చేసిన పాపాలు కడుక్కోవడానికి పరిహారాలు ఉన్నాయి, అందుకోసం జ్యోతిష్యం ఉంది అనేది ప్రచారం చేయడం వల్లనే ఇన్ని ప్రమాదాలు. దానివల్ల జ్యోతిష్యం మీద నమ్మకం కూడా పోతుంది. జ్యోతిష్యాన్ని విమర్శిస్తున్నారు అంటే ఇదొక ప్రధాన కారణం. మేము బ్రహ్మదేవుడు రాసిన విధిని తిరగరాస్తాము అని చెప్పే ప్రయత్నం ఎప్పుడైతే చేస్తున్నావో అది బ్యాక్ఫైర్ అవుతుంది. ఆ కాన్సెప్టే తప్పు. మనం ఏంటి, మనలో ఉన్న ప్లస్ ఏంటి, మైనస్ ఏంటి, మనకు రాబోయే కష్టాలు సుఖాలు ఏంటి అని తెలియచేసే జ్యోతిష్యము మెంటల్గా ప్రిపేర్ అవ్వమని చెప్తుంది. దాన్ని ఫేస్ చేయడానికి, ఆ మనోబలాన్ని తెచ్చుకోవడానికి, మన ఆలోచన ధోరణి, మన యాటిట్యూడ్ని మార్చుకోవడానికి పరిహారాలు హెల్ప్ చేస్తాయి. ఎందుకంటే దేవతలు ఎప్పుడు కూడా మనం ఏదన్నా ప్రార్థిస్తే మనకి సహాయం చేస్తారు. ఆ విధమైన సహాయం తప్పకుండా దేవతలు చేస్తారు. అలాగే ఇంకొకటి షష్టాష్టకాలు. ఇది చాలా చాలా ఎక్కువ పాపులర్ అయిపోయినటువంటి కాన్సెప్ట్. అంటే లగ్నం నుంచే షష్టాష్టకాలు కావచ్చు. అంటే అమ్మాయి లగ్నము, అబ్బాయి లగ్నము 6-8 రిలేషన్లో ఉండడం, మేషలగ్నము, వృశ్చిక లగ్నము ఉదాహరణకి 2 షష్టాష్టకాలు. అలాగే అమ్మాయి శుక్రుడు, అబ్బాయి శుక్రుడు షష్టాష్టకాలు ఉండడం, అమ్మాయి చంద్రుడు, అబ్బాయికి చంద్రుడు షష్టాష్టకాలు ఉండడం. దీన్ని కేవలం కారణంగా చూపి ఎన్నో మంచి మంచి సంబంధాలని పక్కన పెట్టేస్తున్నాము. ఇది ఎంతవరకు సమంజసం అనేది ఆలోచించాలి. అసలు వివాహ పొంతన విషయం పక్కన పెడితే, అమ్మాయికి ఇంకా పెళ్లి చేయాలనుకోలేదు ఉదాహరణకి, ఒకసారి జ్యోతిష్యం గురించి కన్సల్టేషన్ తీసుకున్నప్పుడు చూస్తే అందులో వివాహం ఎలా ఉంటుంది, వివాహ జీవితం ఎలా ఉంటుంది అని తెలుస్తూ ఉంటుంది. అంతే తప్ప మనం ఏదో ఒక అబ్బాయిని అమ్మాయిని కలిపేమో అనే భ్రమలో ఉండడం చాలా ప్రమాదకరం. ఎప్పుడు కూడా ప్రారంధాన్ని మార్చవు ఏ పరిహారాలు. కేవలం షష్టాష్టకాలు, గుణమేళనం ఇలాంటి అంశాన్ని పట్టుకుని దయచేసి మ్యాచెస్ని రిజెక్ట్ చేయొద్దు. అలాగే ఇంకొక పాపులర్ కాన్సెప్ట్ కుజదోషం. కుజదోషం ఉంటే ఏవేవో అనర్థాలు జరిగిపోతాయనేటువంటి ప్రచారం, ఆ దోషం పోగొట్టడానికి కదలి వివాహం, కుంభ వివాహం చేయడము. ఇది ఎప్పుడు స్టార్ట్ అయిందో తెలియదు, కానీ ఇది చాలా పాపులర్ అయిపోయింది. కుజదోషం ఉంటే కదలి వివాహం చేయడం వలన ఆ దోషం పోదు, కుంభ వివాహం చేసిన దోషం పోదు. అసలు కుజదోషం అనేది దోషమే కాదు. మ్యారేజ్ అయిన తర్వాత జీవిత భాగస్వామి మరణించడము అనేది కుజదోషం వల్ల జరగదు. ఏ గ్రహమైనా అటువంటి స్థితిని ఇవ్వచ్చు. అటువంటి మార్గదర్శ నడుస్తుంటే అమ్మాయి జాతకంలో, అబ్బాయి జాతకంలో అటువంటి ఒక స్థితి ఉన్నప్పుడే జరుగుతుంది. కానీ కేవలం ఒక వ్యక్తి జాతకం వల్ల ఇంకో వ్యక్తికి ఏది అనర్థం జరగదు. ఇద్దరికి అటువంటి కాంబినేషన్స్ ఉండి తీరుతాయి. ఇక నవాంశను కూడా ఎక్కువగా స్టడీ చేసేస్తున్నారు. D1 చార్ట్లో కాంబినేషన్స్ బాగుంటే నవాంశలో అటు ఇటుగా ఉన్నా పర్వాలేదు. ఎందుకంటే నవాంశ అనేది డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేటువంటి చార్ట్ అది. అసలు D1 చార్ట్లోనే మ్యారేజ్ లైఫ్ బాగుంటుంది, స్ట్రాంగ్గా ఉంటుంది అనేటువంటి కన్ఫర్మేషన్ ఉంటే, నవాంశలో కొంత బ్యాడ్ ప్లేస్మెంట్స్, గ్రహాల కలయిక సరిగ్గా బాగాలేకపోయినా ఎక్కువ ప్రమాదము జరగదు. కేవలం నవాంశ వల్ల అనర్థాలు జరిగిపోవు. దీన్ని ఎక్కువగా స్టడీ చేయడం కూడా మంచిది కాదు. స్టడీ చేసినా పర్వాలేదు, కానీ దీనివల్ల భయపెట్టడము వచ్చిన క్లయింట్ని, ఈ అమ్మాయి జీవితం ఇలా అయిపోతుంది, అబ్బాయి జీవితం ఇలా అయిపోతుంది, పెళ్ళే కాదు పెళ్ళైనా పెటాకులు అవుతాయి, ఇటువంటి పదజాలంతో భయపెట్టడం అనేది చాలా చాలా దారుణం. భయపడవలసిన అవసరమే లేదు. అసలు D1 చార్ట్ ఒకటి చూసుకుని ఎలా ఉంటుంది మ్యారిటల్ లైఫ్ నాకు అవగాహన తెచ్చుకోవడం చాలా మంచిది. ఇక అన్నిటికంటే ముఖ్యమైనది నేను ఎప్పుడూ కూడా చెప్పేది జైమిని సిస్టమ్. జైమిని కూడా మహర్షి. చాలామంది జెమిని అంటున్నారు. దయచేసి జైమిని అని పలకండి. జైమిని, ఇది జెమిని టీవీ కాదు.
జైమిని, JAIMINI, జైకారం, జై భారత్ అంటాం కదా, ఆ జైమిని సిస్టమ్. జైమిని మహర్షి వ్యాసుడి ప్రధాన శిష్యుల్లో ఒకరు. వ్యాసుడు పరాశరుడి కుమారుడు, అంటే ఆ పరంపర నుంచి వచ్చిన వారే. ఆయన చరకారకత్వాల్ని, ఆరూఢాలని ఆధారం చేసుకుని ఎన్నో సూత్రాలు చెప్పారు. అందులో వివాహానికి చూడవలసిన ముఖ్యమైనటువంటివి దారకారక గ్రహము, దారపాదము, ఉపపాదము. అంటే దారపాదం అంటే 7th హౌస్ యొక్క ఆరూఢము, ఉపపాదం అంటే 12th హౌస్ యొక్క ఆరూఢము. ఇవి కూడా స్టడీ చేయాలి. ఇందులో స్టడీ చేయకుండా కేవలం పరాశరంలో చూసినట్టయితే ప్రమాదం ఏంటి అంటే కొన్ని పరాశరలో మనకి క్లూస్ రాకపోవచ్చు, జైమినిలో స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది. కాబట్టి రెండూ కలిపి అనాలిసిస్ చేయాలి, అప్పుడే కంప్లీట్ అవుతుంది అనాలిసిస్. ఓన్లీ పరాశర సిస్టంలో అనాలిసిస్ చేసి వదిలేస్తే అది 50% అనాలిసిస్ అవుతుంది. జైమినిలో బాగుందా లేదా చూసుకోవాలి, జైమిని దశలు ఏం నడుస్తున్నాయి, రాశి దశలు చూసుకోవాలి, అనుకూలమైన దశలు ఉన్నాయా లేదా, అసలు జైమిని సిస్టమ్ ప్రకారమే మ్యారీడ్ లైఫ్లో ప్రాబ్లమ్స్ ఉంటాయా ఉండవా అనేది మనం ప్రధానంగా చూడాలి. ఉన్నట్టయితే బెంగే లేదు, ఒకవేళ తీవ్రమైన ప్రాబ్లమ్స్ ఉంటే కొంత హింట్ ఇచ్చి వదిలేస్తే చాలు. అంతే తప్ప బ్రహ్మదేవుడి పాత్రను పోషించాలని అనేటువంటి ఒక దురహంకారంతో పరిహారాలు చేసేస్తే పోతాయి దోషాలు అని ప్రచారం చేసి లేనిపోయిన ఆశలు కల్పించడం అనేది మహాపాపం. ఏ దోషమైనా సరే, పితృదోషం కూడా పర్మనెంట్గా పోదు. ఒక పరిహారం చేసేస్తే పితృదోషం పోదు, అది కొన్ని తరాలను అంటిపెట్టుకుని వచ్చేటువంటి దోషం. అది కేవలం ఒకసారి ఎక్కడికో వెళ్ళేదో పూజ చేసేస్తే పోతుంది అని అష్యూరిటీ ఇవ్వడం అనేది తప్పు. ఆ భ్రమ కల్పించడం అనేది చాలా చాలా తప్పు. ఇటువంటివి చేయడం వల్ల చాలామంది మెంటల్ టెన్షన్స్ కూడా గురవుతున్నారు, సైకలాజికల్ ప్రాబ్లమ్స్కి ఎక్కువగా ఒత్తిడికి లోనవుతున్నారు, తల్లిదండ్రులు, అమ్మాయి అబ్బాయిలు కూడా. అలాగే కొన్ని నక్షత్రాలే మ్యారేజ్కి పనికిరావు అనేటువంటి ప్రచారం, ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో తెలియదు. దీనికి సహేతుకత కూడా లేదు. ఉదాహరణకి గండమున్న నక్షత్రాలు అంటే జలతత్వ రాశి, అగ్నితత్వ రాశి రెండు పక్కపక్కనే ఉంటాయి. మీనము, మేషము, కర్కాటకము, సింహము, వృశ్చికము, ధనస్సు, ఇవి రెండు పక్కపక్కనే ఉండే రాశులు. ఆ రెండు కూడా విరుద్ధమైన స్వభావం కలిగినవి. జలతత్వం చాలా చల్లగా ఉండేది, అగ్నితత్వం వేడిగా ఉంటుంది. ఈ రెండింటి జంక్షన్లో ఉండే నక్షత్రాలు కొంతవరకు ప్రాబ్లమాటిక్. అంటే మీనంలో రేవతి నక్షత్రం చివరిలో వస్తుంది, మేషంలో అశ్విని నక్షత్రం, అందుకని వాటిని గణనాథ నక్షత్రాలు అన్నారు. అలాగే కర్కాటకంలో ఆశ్లేష, సింహంలో మఖ, వృశ్చికంలో జ్యేష్ఠ, ధనస్సులో మూల. ఈ నక్షత్రాల్లో ఏ గ్రహం ఉన్నా ఆ గ్రహం కొంత అలజడికి లోనవుతుంది. వివాహానికి సంబంధించిన గ్రహాలు ఉన్నా కూడా అలాగే కొంతవరకు డిస్టర్బెన్సెస్ ఉంటాయి. అంతవరకే తీసుకోవాలి తప్ప ముఖ్యంగా ఈ ఆశ్లేష, జ్యేష్ఠ, మూల ఈ నక్షత్రాల్లో పెళ్ళే చేసుకోకూడదు, చేసుకుంటే అనర్థం జరుగుతుంది అని ప్రచారించడం కూడా చాలా పొరపాటు. అలా చేసుకుని కూడా హ్యాపీగా ఉన్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇవన్నీ కూడా కేవలం ఒక చిన్న చిన్న కారణాన్ని సాకుగా చూపించి, భౌతద్దంలో చూపించి భయపెట్టేటువంటి ప్రయత్నాలు. ఇంకా కొన్ని థంబ్నెయిల్స్ చూడడం జరిగింది, ఈ నక్షత్రాల వారికి పెళ్లి కాదు. అది ఎలా చెప్పగలరు? ఒక నక్షత్రం ఆధారంగా ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని మనం నిర్దేశించగలమా? అదొక అంశం మాత్రమే. ఇటువంటి అపోహలకు దయచేసి లోనవ్వకండి. అలాగే షష్టాష్టకాలు, గుణమేళనం, కేవలం వీటి ఆధారంగా ఏది రిజెక్ట్ చేయొద్దు. ఇక అమ్మాయి అబ్బాయి సుఖంగా ఉంటారు అనడానికి చూడవలసింది ఏంటి? చంద్రుడు, శుక్రుడు, అలాగే పాపగ్రహాలు కుజుడు, కేతువు, ఇటువంటి గ్రహాలను కొంత స్టడీ చేయాలి. శుక్రుడు కనుక పాజిటివ్గా ఉన్నట్టయితే అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు వివాహ సౌఖ్యం అనేది ఉంటుంది. అంటే శుక్రుడు పాపగ్రహాలతో ఉండకుండా ఉండడము, నీచలో లేకుండా ఉండడము, ఇలాంటి వాటి వల్ల కొంతవరకు వైవాహిక సౌఖ్యం బాగుంటుంది అని చెప్పడానికి కొంత ఊతమిచ్చేటువంటి ప్లేస్మెంట్స్ ఇవి. అంత మాత్రాన శుక్రుడు నీచలో ఉన్నాడు కాబట్టి ఇక వివాహమే అవ్వదు, వివాహమైన సమస్యలే ఉంటాయని అనుకోవడం పొరపాటు. కేవలం శుక్రుడు నీచలో ఉన్నంత మాత్రాన ఏ ప్రమాదాలు జరగవు. అయితే కొన్ని కలయికలు, ఉదాహరణకి కుజ శుక్రుల కలయిక, శుక్రకేతువుల కలయిక, ఇవి కొంతవరకు మ్యారేజ్లో అగ్రెషన్ని తీసుకొస్తుంది. అంటే వారిద్దరి మధ్య తరచూ ఘర్షణలు ఇవి చోటు చేసుకునేటువంటి అవకాశాలు ఉండేటువంటి కాంబినేషన్స్ ఇవి. అయినా దశలు రావాలి, శుక్ర మహాదశ నడుస్తూ ఉండాలి, అప్పుడే ఈ ప్రాబ్లమ్స్ని
100% ఆ జాతకుడు అనుభవిస్తాడు. అటువంటి కాంబినేషన్స్ ఉండి ఆ దశ నడుస్తున్నప్పుడే వాటి గురించి మనం చెప్పాల్సి ఉంటుంది. అలా ఉన్నా కానీ గురువు యొక్క దృష్టి ఉన్నట్టయితే చాలా మటుకు సమస్యల తీవ్రత తగ్గిపోతుంది, బ్యాలెన్స్ అవుతుంది. ఇక విడాకుల విషయానికి వచ్చినట్టయితే రవి విడాకులకి కారకుడు, ప్రధాన కారకుడు. అది జైమిని సిస్టంలో కూడా మనం స్టడీ చేయాలి. రవి యొక్క ప్లేస్మెంట్ ఎక్కడ ఉన్నాడు, ఏ గ్రహాలతో ఉన్నాడు, ఏ ఆరూఢాల్లో ఉన్నాడు అని. అయితే ఒకవేళ 2 మ్యారేజెస్ ఉన్నాయి, డైవర్స్ అవుతుంది, అది చెప్పవలసిన పని లేదు, అది చెప్పకూడదు. దయచేసి చెప్పకండి. చెప్పడం వల్ల ప్రయోజనం ఏమన్నా ఉందా? పరిహారాలు చేస్తే డైవర్స్ క్యాన్సిల్ అవుతుంది అనేది ఒట్టి మాట. ఎందుకు ఒకసారి ఆలోచించండి. సహేతుకంగా మన సనాతన ధర్మం, మన వైదిక ధర్మాన్ని దృష్టిలో పెట్టుకుని ఆలోచించండి. ప్రారంధ కర్మ అనేది దృష్టిలో పెట్టుకుని ఒక్కసారి ఆలోచించండి. ఒక అమ్మాయికి 2 వివాహాలు ఉన్నాయి అంటే రెండో వివాహం అయ్యేటువంటి భర్త ఎక్కడో జన్మించాడు, అతను పెరుగుతున్నాడు, ఈ అమ్మాయి జీవితంలోకి రాబోతున్నాడు. నువ్వు పరిహారం చేసేసి ఏదో కుంభ వివాహమో ఇంకో వివాహమో ఏదో ఇంకో హోమో చేసేస్తే ఆ అబ్బాయిని ఎందుకు సృష్టించినట్టు బ్రహ్మదేవుడు? అంటే మనం బ్రహ్మదేవుడి కంటే గొప్పవాళ్ళమా? ఇది ఇక్కడ అప్లై చేయాల్సిన లాజిక్. కాబట్టి డైవర్స్ ఉన్నా కానీ చెప్పొద్దు, దయచేసి చెప్పవలసిన అవసరం లేదు, దానివల్ల ప్రయోజనం కూడా లేదు. ఇక చంద్రుడి యొక్క పాత్ర కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే మనకారకుడు చంద్రుడు. ఇటువంటి చంద్రుడు కనుక మ్యారేజ్కి సంబంధించిన హౌసెస్లో ఉన్నా, మ్యారేజ్కి సంబంధించినటువంటి ఆరూఢాల్లో ఉన్నా, అటువంటి జైమిని కారక గ్రహాలతో ఉన్నా, అది కొంత మనం స్టడీ చేయాలి, దాని మీద దృష్టి పెట్టాలి. అంత మాత్రాన మ్యారేజ్ బ్రేక్ అవుతుందని కాదు, మ్యారేజ్లో కొంతవరకు ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ వస్తాయి చంద్రుడు కనుక పాడైనట్టయితే. అయితే ప్రతిదానికి కూడా మన సంకల్ప బలము, మనోబలము అనేది చాలా పెద్ద పరిహారం. అది ఇవ్వమని మనం పరిహారాలు చేయాలి. ఆ మనోబలం ఇవ్వమని, కష్టాన్ని తట్టుకుని సరిగ్గా ఆలోచించి కష్టాల నుంచి బయటపడగలిగేటువంటి విజ్ఞత, బుద్ధిబలం ఇవ్వని భగవంతుని కోరుకోవాలి తప్ప, నేను ఇలాగే ఉంటాను, నా ఆలోచన ధోరణి ఇలాగే ఉంటుంది, ఒక పూజ చేస్తాను, హోమం చేస్తాను, ఏదో దోష నివారణ పూజ చేస్తాను, అవతల మనుషులు మారిపోవాలి అనుకోవడం చాలా చాలా తప్పు. అది ఏమాత్రం సహేతుకమైనటువంటి అప్రోచే కాదు. అది ఆలోచించండి, అది ఎక్కడైనా సాధ్యమవుతుందా? మంత్రంతో మనిషి మనసు మారుతుందా? భగవంతుని చిత్తశుద్ధితో ప్రార్థన చేస్తే ఏ మంత్రమో అక్కర్లేదు, ఆయన మనకి తండ్రి, తప్పకుండా మనకు సహాయం చేస్తాడు. ఈ విధంగా జ్యోతిష్యాన్ని భయపెట్టేటువంటి విద్యగా ప్రచారం చేయడం అనేది చాలా చాలా తప్పు. ఒకవేళ దోషాలు ఉన్నా కానీ భగవద్ ఆరాధనకు మించినటువంటి పరిహారం లేదు. సాత్వికమైనటువంటి ఆరాధన ఉత్కృష్టం. అది ప్రేమగా భగవంతుడు లొంగుతాడు. నేను పూజ చేశాను, మంత్రజపం చేశాను, నాకు ఇది ఇవ్వు అంటే ఆయన కూడా రెస్ట్రిక్షన్స్ పెడతాడు. చూస్తాడు, నువ్వు ఎంత బాగా చేసావు, ఎంత కరెక్ట్గా చేసావు, నువ్వు కరెక్ట్గా చేయి అప్పుడు చూస్తానంటాడు. మనం చేయగలమా? అందులోని కలియుగంలో నాకు మంత్రసిద్ధులు ఉన్నాయి, మంత్ర సాధన చేశానని చెప్పడం కాదు. కలియుగంలో ఎవరికీ ఉండవు. అలా ఉన్నవాళ్ళు మన మధ్యలో ఉండరు, ఎక్కడో సిద్ధాశ్రమాల్లో ఉంటారు. వాళ్ళు మనకు కనపడరు, దివ్య శరీరాలతో ఉంటారు, సిద్ధ శరీరాలతో ఉంటారు. మనలాగా యూట్యూబ్లో స్టూడియోల్లో కూర్చుని కెమెరా ముందు మాట్లాడే వాళ్ళు ఎవరు సిద్ధులు కాదు, నేను అసలు కాదు. ఇప్పుడు దయచేసి ఇటువంటి చిన్న చిన్న చిట్కాలు చెప్పి జనాన్ని భ్రమలో ముంచకండి. క్లయింట్స్ అయినా సరే అటువంటి భ్రమకి లోనవ్వకుండా విజ్ఞతతో ఆలోచించడం, విధిని యాక్సెప్ట్ చేద్దాము అనుకోవడం చాలా గొప్ప పరిహారం. ఈ వీడియోలో ఇంతలో ఎందుకు చెప్తున్నాను అంటే, మ్యారేజ్ విషయంలో ఎంతో భ్రమలకు లోనయ్యి అమ్మాయికి అబ్బాయికి పెళ్లి చేయడం కూడా పోస్ట్పోన్ చేస్తున్నారు, భయపడిపోయి, వీళ్ళు భయపెట్టడం వల్ల. కాబట్టి దయచేసి అనవసరమైనటువంటి విషయాలన్నింటినీ కూడా ఎక్కువగా ఎగ్జాగరేట్ చేసేసి, అంటే పెంచి పోషించేసి వాటిని భూతద్దంలో చూసి భయపడి వివాహం విషయంలో తీవ్ర నిర్ణయాలు తీసుకోకుండా ఉండడం మంచిది అని చెప్పడమే ఈ వీడియోలో నేను చెప్పదలుచుకున్నటువంటి పాయింట్. ఆ ఉద్దేశంతో ఈ వీడియోలో ఇవన్నీ కూడా నేను చెప్పడం జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.